హలో మై డియర్ మామ బ్రోస్, ఎలా ఉన్నారు? అమ్మనైతే నిన్న నైట్ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు మామ బ్రో. అంటే అమ్మ అయితే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అంటే కొంచెం అమ్మకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు కాబట్టి కొంచెం మైల్డ్గా ఉంది, కానీ ఆపరేషన్ బాగా జరిగిందని చెప్పారు డాక్టర్ గారు. ఇబ్బంది ఏం లేదని చెప్పారు. మీరందరూ టెన్షన్ పడకండి, బాధపడకండి. నేను కొంచెం టెన్షన్ తగ్గించుకున్నాను, ఇబ్బంది ఏం లేదు. మీ అందరు ఇచ్చిన సపోర్ట్కి మీరు అందరూ నాకు రెస్పాండ్ అయితే ఫోన్లు చేసి ఎలా ఉంది అడిగిన ప్రతి ఒక్కళ్ళకి, అమ్మ దగ్గరికి వచ్చి చూసిన అందరికీ మా బ్రో చాలా థ్యాంక్ యూ, చాలా 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 థ్యాంక్ యూ. అమ్మ కోసం ప్రేయర్స్ చేసిన వాళ్ళకి, అన్నీ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఇంకా సేపట్లో నేను హాస్పిటల్కి వెళ్తాను. ఇప్పుడు ఇంటికి వచ్చి ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళాలని, అంటే వర్క్ ఉంది కాబట్టి. ఇంకా అందుకని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసి ఇంకా నేను చెప్పాల్సింది, డాక్టర్ గారికి, చేపల వంశీకృష్ణ డాక్టర్ గారు చాలా బాగా, అంటే చాలా బాగా రిసీవ్ చేసుకొని ఆయన ఇచ్చిన సపోర్ట్కి ఆయన స్ట్రెంగ్త్ని ఇచ్చారు. ఏమీ కాదు ప్రమోద్, నువ్వు భయపడకు, ఏం కాదు, అమ్మకి నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ఇచ్చిన సపోర్ట్కి ఆయనకి చాలా థ్యాంక్ యూ. అలానే నా ఫ్రెండ్ డాక్టర్ పల్లవ్ అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి ట్రీట్మెంట్కి అందరినీ, నర్సుని కానీ అందరినీ పంపించి జాగ్రత్తగా చూసుకోండి, అతను మా అమ్మగారి లాగా అని చెప్పి పల్లవ్ చాలా దగ్గరుండి అన్నీ చేయించాడు మా ఊరు. అందుకని పల్లవ్ మామ నీకు కూడా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే మా అమ్మకి చేసావు మామ నువ్వు, అందుకని నీకు చాలా థ్యాంక్ యూ మామ. అలానే అక్కడున్న ప్రతి ఒక్క స్టాఫ్కి దగ్గరుండి అమ్మని చాలా చక్కగా ఇప్పటికి కూడా చూసుకుంటున్నారు, ఏ టైంలో పిలిచినా చూసుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఈ హాస్పిటల్ వచ్చేసి శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా బ్రో. ఇక్కడ టీడీపీ ఆఫీస్, ఒంగోలు టీడీపీ ఆఫీస్ పక్క రోడ్లో ఉంటుంది. చాలా బాగా, అంటే ఆయన సారు మాకు అంతకు ముందు నుంచి బాగా తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ లాగా ప్రతి ఇబ్బందికి మేడం గారి దగ్గరికి కానీ సార్ దగ్గరికి కానీ ఖచ్చితంగా వెళ్తుంటాము. చాలా బాగా చూసుకున్నారు మా బ్రో. అమ్మ అయితే బాగుంది మా బ్రో, మీరు మాత్రం టెన్షన్ పడకండి. మీ కాల్ చేయి, నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను, మీకు నేను తగినంత ఎవరికైతే నేను రిప్లై ఇవ్వగలగా, అంటే రిప్లై కాదు, మీకు చేయగలిగితే మీరు చేస్తున్న ఫోన్స్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే హడావిడిలో చూడలేక మీకు మాట్లాడుతుంది, ఎవరితో ర్యాండమ్గా ఒక కాల్ రిసీవ్ చేసుకుంటున్నాను. అందుకని మీ అందరికీ కలిపి ఒక్కసారి ఈ మెసేజ్ పంపిస్తే మీరందరూ కూల్ అవుతారని చెప్పి పెట్టినాను మా బ్రో. ఇంకా నేను వెళ్ళొస్తాను, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. బాయ్ బాయ్. అమ్మ సేఫ్, బాగానే ఉంది మా బ్రో.